మా బంగారం మా తల్లి వచ్చింది, మా తల్లి వచ్చిందే, మా తల్లి వచ్చింది. రండి లోపడండి. అక్కడ ఆగు. ఎటురు కత్తానవే అమ్మా? పోయేటప్పుడు నీకేం చెప్పినావు? మర్చిపోయినావా? ఓ ఎత్తుకొని ఉప్పుకుంటూ కత్తన్నావు. ఆడపిల్ల ఊరితే రావద్దని చెప్పిందా? ఏ ముఖం పెట్టుకుని వస్తానవేటు? వదినే మా చేతిలో ఉన్నావు కదా, దేవుడు ఇచ్చిన వాళ్ళు పుట్టిర్రు, గట్ట ఎందుకు మాట్లాడతావు వదిన? ఏయ్, దాన్ని ఎత్తుకొని నాయన తడుగు పెడితే బొంద ఏడుతో తల్లి పిల్లలు నడు ఎత్తుకొని బయటికి నడు. ఏయ్, దాన్ని ఎత్తుకొని నాయన తడుగు పెడితే బొంద ఏడుతో తల్లి పిల్లలు నడు ఎత్తుకొని బయటికి నడు. అదే మా అమ్మ నా ఇంటికి వచ్చిందే, రామ్మా నిన్ను ఎవరు ఆపుతారు, నేను చూస్తారా? సాగని సాగని ఎన్ని రోజులు తాగిస్తారో చూద్దాం. సుత్తం పారా. ఇగో ఓయ్, పొద్దున్న నుంచి పాప ఒకటే ఏడ్చి పెడుతుంది, 2 రోజుల నుంచి జ్వరం వస్తుంది. కనీసం కొంత కూడా ఆలోచన లేదా నీకు హాస్పిటల్ తీసుకుపోవాలని? ఏం రంది లేకుండా కూర్చొని తాగుతానవేంది? గోళీలు అంటే ఏం గోళీలు? చిన్న పిల్లలకి అట్లా గోళీలు వేయచ్చా హాస్పిటల్ తీసుకుపోకుండా? సరే గాని పాపకు 5 సంవత్సరాలు అవుతుంది కదా నిండి, స్కూల్లో జాయిన్ చేద్దాం. ఏదైనా స్కూల్లో మాట్లాడినావా? ఏ స్కూల్ వేద్దామంటావు? ఇంకే స్కూల్ వేద్దాం, ప్రైవేట్ స్కూల్లో వేద్దాం. ప్రైవేట్ స్కూల్ అనా? అవును. ప్రైవేట్ స్కూల్ దానికి కట్టే ఫీజులతోటి నేను 2 సంవత్సరాలు రోజంతా సరి తాగచ్చు. సమజైందా? ఊళ్ళో బల్లె మారై. ఊళ్ళో బెల్లే అంటాను, మనకేమైనా గతి లేకుంటున్నామా? అంత శాతంగా నువ్వు మరి పిల్లలు ఎందుకు అంటాను? సాగవద్దురా కొడుక, ఇంత గర్భిణి కొడతావా? ఉద్యోగం అదేం మాట్లాడుతుంది? ఇట్లా ఏం మనిషి పొద్దు తాగుతున్నావు, చేసుకుంటావు. చెడబుట్టిన చెప్పాడు, చెప్పాడు కదా. బాబు, అనవసరంగా మా పెండ్ల మధ్యలో నువ్వు దూరకు, అర్థమైందా? దాన్ని కొట్టుకుంటా చంపుకుంటా అది నా ఇష్టం. అది నీ భార్య కాదురా, ఈ ఇంటి పరువుకు సంబంధించిన వ్యక్తి, ఈ ఇంటి ఇల్లాలరా. ఆమెను ఎలా కొడతావురా నువ్వు? అయితే అయినా నీ ముఖం చూసి ఎవరికి పిల్లను? అది నిన్ను చూసి రెచ్చిపోతుంది. నేను చూసినా కాబట్టి రెచ్చిపోతుంది. నువ్వు సరిగా ఉంటే నీతో కాపురం సరిగా చేస్తుంది. నువ్వు మారు, నీ పిల్లల్ని పెంచుకో. అంటే
అంటే ఇప్పుడు నాకు మొత్తం అర్థమవుతుంది, అది నిన్ను చూసుకొని నాకు ఎదురు తిరుగుతుంది. కాదు, నీ బలహీనత చూసుకొని తిరుగుతుంది. ఆమెను సరిగా చూసుకుంటే ఎదురు తిరగదు. అంటే ఇంకెట్లా చూసుకోవాలి, ఇంకేం చేయాలి? మందు మానేజీ. నేను ఇయ్యాలనే తాగుతానా? ఎప్పటి నుంచి తాగినా ఇప్పుడు మందు మానుకో, పిల్లల్ని చదువుకో. బాబు ఏదైనా కూడా నువ్వు అమ్మతో మీ ఇద్దరు చూసుకోండి. నా పెండ్ల మొగల మధ్యన వచ్చి అనవసరంగా నువ్వు సిచ్చు పెట్టద్దు. మీ అమ్మ బలం చూసుకోలేదు అని చెప్తాను. అది చేయబట్టే ఇల్లు నాశనం అవుతుందిరా. చుట్టుకుంటున్న కారణం మీ అమ్మరా. అది నా బలహీనత. నీ అమ్మ నాన్న రెచ్చిపోతుంది. బాబు ఏదేమన్నా గాని అనవసరంగా నన్ను తీసుకొచ్చి రోడ్డు మీద వారితే మాత్రం నేను ఒప్పుకోను. నువ్వు సరిగా ఉన్నంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. నువ్వు మారు, ఇల్లు సరిగా చూసుకో. సరే అన్ని చక్కగా చూసుకుంటా. 5 ఎకరాల భూమి నా పేరు మీద చేసాయి, నాది నాకు చేసాయి. నువ్వు మారిన తర్వాత 5 ఎకరాలు ఇస్తా. అది నువ్వు సంపాదించిందా? ఎవరు సంపాదించినా నువ్వు సరిగా మార్గని ఇస్తా. ఏం చెప్తానవే? చాయ్ పెట్టినత్తమ్మ మసులుతుంది, చాయ్ తాగండి. నీ చాయ్ కోసం నేను రాలే, నీ బిడ్డ నేను బల్లెత్తా అని మాట్లాడుతున్నావాట కదా. నీ అయ్యో సంపాదించిన ఆస్తుందా ఇడా? ఆవు లేకిడదానా? ఈసారి ఆడపిల్ల ఊట ఊకున్నా గాని ఇంకోసారి గిట్ట మగ పిల్లగాడు ఊటకుంటే గొంజం విసికి చంపుతా. అర్థమైందా? దరిద్ర మోకవుది. నీ రైటింగ్ బాగుంది బిడ్డ. థ్యాంక్ యూ తాతయ్య. రేపు పెద్ద నువ్వు ఏమవుతావమ్మా? పోలీస్ అవుతాను తాతయ్య. వెరీ గుడ్, వెరీ గుడ్ బంగారం. నువ్వు ఏం చదువుతావు తల్లి? సైన్స్ సబ్జెక్ట్ చదువుతున్నా తాతయ్య. రేపు ఫ్యూచర్ లో ఏమవుతావు? డాక్టర్ అయితే తాతయ్య. వెరీ గుడ్ బంగారం, వెరీ గుడ్. ఏమైంది బాగా సంబరపడతారు? ఏమే రాజేశ్వరి, నా మనమరాలు చూడే ఎంత గొప్ప చదువుతాడు. కాబోయే పోలీస్, కాబోయే డాక్టర్. ఇంకేంది, నువ్వు అనుకున్నట్టు అయింది కదా. ఆడపిల్లలు రావాలంటే ఆడి వచ్చిన, ఇంకేంది? బంగారు రాళ్ళు లేవు. అమ్మా నువ్వు పెద్ద అయ్యాక మీ నాలాంటి తాగుబోతుని తీసుకెళ్లి బొక్కలేసి మక్కలేదా నువ్వు? సరే తాతయ్య. అమ్మా నువ్వు పెద్దగా డాక్టర్ అయిన తర్వాత నాలాంటి ముసలులకు ఉచితంగా వైద్యం చెయ్యి. సరే తాతయ్య. ఈ సంబరం ఉన్నది, ఏ సంబరం లేదు. అమ్మా నేను బయటకు వెళ్ళొస్తా, మీరు బాగా చదువుకోండి. బాగా చదువుకోరి. ఏమన్నా ఏడి పిల్ల ఇల్లు ఆడపిల్లలేనా? ఎంత చదువుకున్నా ఇంటికి ఏం పనికి వస్తారు? రేపు ఇంటికి పోతారు. ఇక నువ్వు మారవే, ఇక మార. నేనే మారా. ఏమో నీ వారసులే ఇల్లు నాకు. ఇలా వల్ల నా కాలు నొప్పాను. చదువుకుంటున్నా. చదువుకుంటారా? అయ్యో నాన్న, నేనన్నా, నేనన్నా, నాన్న, నేనన్నా, నాన్న, నేనన్నా, నాన్న, 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 అమ్మ తొందరగా నాన్న పడ్డాడు కింద. నాన్న, 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 నేనన్నా, నాన్న, నాన్న, నేనన్నా, 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 ఏమైందయ్యా నీకు? లేవయ్యా, ఏమైంది? అయ్యో ఏమైందయ్యా? లేవయ్యా. అయ్యో నీ తాగుడు కక్కిదలుగా మళ్ళీ తాగినవా? మమ్మల్ని అందరిని గోసపుచ్చుకోవడానికి ఉన్నావు ఇట్లా. లేవయ్యా. అయ్యా లే, చెయ్యి నలు నాన్న. లేనా? లేవయ్యా, లే మెల్లలే. ఏమైంది?
అమ్మా ఏమైందయ్యా ఎందుకు పడ్డావు కింద పిల్లల ముంగట ఇజ్జత్ పోతాంటే ఇజ్జత్ పోయే లెక్కలింది అయ్యో ఆకలి ఆకల అన్నం పెట్టు. అన్నం పట్టుకరపో నాని ప్లేట్లో అన్నం పెట్టుకోనరా నువ్వు నాకు అన్నం పెట్టేది మీరు పుట్టినప్పటికే నాకు దరిద్ర చాపురు ఇచ్చింది. ఏందయ్యా గట్ల మాట్లాడుతావు ఇట్లా టైంలో కూడా ఈ దరిద్ర మొక్కలు నా కడుపున పుట్టినప్పటికేలే కదనే నా బతుకంత గిట్ల ఏడిచింది. ఒక్క ఒక్క పొలాన్ని కన్నావా నువ్వు? నీ బతుకు చేయడా నా బతుకు చేస్తావు కదనే చేస్తావు కదనే నువ్వు చేయబట్టే కదనే నువ్వు చేయబట్టి నా బతుకు గిట్ల ఏడిచింది. నిన్ను చంపుతానే నిన్ను చంపుతా నిన్ను చంపుతానే నిన్ను చంపుతా. వదిలే వద్దండి రెండు తయ్యాలి నా కడుపులో పుట్టినందుకు మీరు కూడా బాధపడాల్సి వస్తుంది నాతో పాటు ఎవరు వచ్చినా వచ్చిందా దర్శనకంటారా తన్నిండాడు ముగ్గురిని మంచిగా తన్నిండు ఆడమొక్కలు వేసుకొని వేస్తారు ఇంటి ముందట. తాత నీతో ఒక విషయం మాట్లాడాలి. తాత నానమ్మ ఎప్పుడు చూడు మమ్మీని తిడుతుంది ఎందుకు? నాన్న ఎప్పుడు అమ్మనే కొడతాడు ఎందుకు తాతయ్య? అమ్మ మంచిది కాదా? మీ అమ్మ చాలా మంచిది. నేను ఈ విషయాలు మీకు చెప్పడానికి కష్టం కాదు. మీ ఈ విషయాలు ఏం పట్టించుకోకండి. మీ చదువు మంచిగా చదువుకొని నేను పెద్దయ్యాక అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. నేను బాగా చదువుకోండి, ఓకేనా? సరే తాతయ్య. ఆరో దరిద్రం మొక్కం దానా నీ ఇంటికి పోవా నువ్వుగా ఇలా తీసుకొని పోతే అక్కడ మడిసత్తేండే. ఏందత్తమ్మా ఎప్పుడు చూసినా ఊకున్న కొద్దు అదే మాటలు మాట్లాడతాను. అసలు నేను ఎందుకు పోవాలి ఇంట్లోకి వెళ్ళి? నోరు బాగా ఎత్తుండేనే ఇలా తీసుకొని పోయి అక్కడ మడిసావుకో. నీకు నీ అమ్మసాయం అంటది. నువ్వు మల్లెగన్నా ఆడిపోయినా అంటావు, నువ్వు అలా మొహోని అంటావా ఇంటికి వాడుతుంది అంటావా? చూడత్తమ్మా నన్ను ఎన్ని మాట్లాడినా అను కానీ నా కన్న తల్లి నానకు. ఇలా నా తల్లి ఏం చేసింది? అయినా నేను అందరు ఆడపిల్లలు లెక్క రాలేదా? నేను ఊరి మీద వాడొచ్చినా? నాకు మా అమ్మ నాన్న పెళ్లి చేసి ఇచ్చిండు. ఆడవాళ్ళు కనుమానా? ఆడవాళ్ళని కన్నా అంటే నేనేమో తయారు చేసుకొని పెట్టినా? ఆ దేవుడి దేవల్ల పుట్టిరు నాకు. నేనేం చేస్తా దానికి? నోరు బాగా ఎత్తాండేనే అద్దులు పెట్టుకో నోరు. అరే ఏడున్నారు నువ్వు? దీని నోరు బాగా ఎత్తుండ్రు. లేతది బాగానే లేతది. ముగ్గురిని ఒక్కది కట్టగట్టి చంపేస్తా. ఎందుకయ్యా ఎప్పుడు ఆడపిల్లల కన్నా అని అంటారు? ఈ ఇద్దరు ఆడపిల్లల కారణమే నేను చేసిన తప్ప. నువ్వు ఆడదానివే కదా, నీ తల్లి కూడా ఒక ఆడదే కదా. నన్నెందుకు క్షమిస్తలేరు మీరు? అవ్వా ఈ ముగ్గురిని కట్టగట్టి కాలబెట్టి చంపుతా. కట్టగట్టి కాలబెట్టి చంపుతా. అద్దు
దానికి బల్క్ మాటలు ఎట్లా వస్తానే నువ్వు ఏంది నీకు ఏం చూసుకోనే ఇంత మాటలు ఏం చూసుకోనే ఇంకేంటే సపోర్ట్ వస్తావా